गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.N.T. H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము. కార్యక్రమము 23వ పాఠము 17/5/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయము మొత్తమునకు అసలు మూలము ఏమిటి?
అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ENTH హాస్కిన్స్ అను నామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ Foundations of Esoteric Philosophy from the Writings of H.P. Blavatsky అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఎప్పుడు ఒకే రకంది మరలా చదవటం అవసరమా? నేరుగా అధ్యయనంలోకి వెళ్ళిపోవచ్చు కదా, ఒకసారి చదివారు అంతకుముందు ఇంకా సరిపోతుంది కదా అని ఒక అనుమానం వస్తుంది మనకి. ఎందుకు మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దీనికి ఖర్చు అయిపోతుంది. మనకి అధ్యయనానికి సమయం తగ్గిపోతుంది ఒక 10 నిమిషాలు. అనవసరం కదా, చదివింది అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ ఈ సృష్టి ప్రళయంలోకి వెళ్ళి మరలా సృష్టింపబడటానికి ముందు అంతకుముందు ఎలాగా జరిగిందో అలాగే జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా మనం ఆ విషయాన్ని మన మదిలో స్థిరపడటానికి చదివిందే ఎందుకంటే అంతకుముందు సృష్టిలో ఏం జరిగిందో ప్రళయం నుంచి సృష్టిలోకి వచ్చేటప్పుడు, ఇప్పుడు కూడా తర్వాతే ప్రళయం నుంచి సృష్టిలోకి వెళ్ళేటప్పుడు అలాగే, ఆ తర్వాత ప్రళయం నుంచి సృష్టిలోకి వెళ్ళినా అదే పద్ధతి కాకపోతే మరింత మెరుగ్గా. ఇప్పుడు మనం ఒకసారి చదివాం, మొట్టమొదటిసారి అసలు ఏమాత్రం తెలియదు, విషయము కొంత అవగాహనలోకి వచ్చింది, కొద్దిగా అర్థమైంది, కొన్ని కొత్త పదాలు ఉన్నాయి దాంట్లో, ఈ గ్రంథాన్ని గురించిన వివరాలు. రెండోసారి విన్నాం. అయితే ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి. మనసు ఏంటంటే కొంచెం పరిచయం వచ్చింది అంటే ఇంకా దాన్ని వదిలేయటానికి చూస్తుంది, దాని పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు. కొత్తది కావాలి మనసు. అంతకుముందు ఎప్పుడు చెప్పని విషయాలు, అంతకుముందు ఎప్పుడు వినని విషయాలు, వాటిని విందాం, విన్న దానిని మరలా విందాము అన్నది మనసు మనకి. ఎందుకంటే అలాగ విన్నామంటే మనం ఆ పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. విన్న దానిని మరలా విన్నాము అంటే ఇంకా క్రమక్రమంగా లోతుల్లోకి ఆ ప్రారంభంలోకి వెళ్ళిపోతాం. అందుకని మనల్ని ఎలా లేకుండా మనసు అడ్డగిస్తూ ఉంటుంది. మనసు కొత్తది కావాలి అన్నట్టుగా మనం దీన్ని మరలా చెప్తుంది. ఎందుకంటే సృష్టి ఆ పద్ధతిలో ఉన్నది, అది మనకు అర్థం అవటం కోసం. తర్వాత మనం ఒక నిధి కోసం బయలుదేరాం, ఆ మార్గంలో వెళుతున్నాం.
ఇక అదే మార్గంలో వెళ్తున్నాము అనే దానికి. ఎందుకంటే మనం ఒక చోట జలపడాలంటే బోర్ వేయాలి. అప్పుడు బోరింగ్ మెషిన్‌తో మనం తవ్వటం మొదలుపెట్టాలి. 10 అడుగులు తవ్వాం నీరు పడలేదు అని ఆగుతాము మనం. 20 అడుగులు, 30 అడుగులు అక్కడే తవ్వుతూ ఉంటాం లోపలికి, లోపలికి, లోపలికి. కొత్త విషయం లేదు తవ్వటమే. అంతకుముందు చేసిన పనే. ఒక అడుగుకి ఏం చేసాము, రెండో అడుగుకి అదే చేసాం, మూడో అడుగుకి అదే చేసాము. వెళ్ళాము, వెళ్ళాము, వెళ్ళాము. 100 అడుగుల్లో జలపడింది. ఇట్లాగా మనం మరలా, మరలా అనే దాంట్లో అంత విశేషం ఉంది. కాబట్టి జాగ్రత్తగా అంటే వినడం. నిన్న విన్నాం గదా! చాలా సార్లు విన్నాం గదా! ఏముందిలే. మొదటిసారి వింటున్నాము అన్నట్టుగా. అవును. తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఫోన్ పట్టుకుంటున్నాం. ఫోన్ ఓపెన్ చేసి ఆ లింక్ తీసుకొని వాట్సాప్‌లో నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేస్తాం, కూర్చున్నాం. లింక్‌లో ఈ స్కైప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయాం. ఇక మెలకుండా కూర్చున్నాం. కానీ ఇది జరగటానికి ఎంత కార్యక్రమం జరిగింది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ సృష్టి అంతా ఎలాగా ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది. ఇంత బ్రహ్మాండమైన సృష్టి. మనం ఒక్కదానికే మనం చిన్న పని ఇది. ఒక గంట కూర్చొని విందాము అని చెప్పి ఈ స్కైప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాం. వెరీ సింపుల్. మన వరకు చూసుకుంటే. కానీ ఈ స్కైప్ గ్రూపు తయారు చేయటం, అసలు ఈ కార్యక్రమం పెట్టుకోవాలనే సంకల్పం, ఫస్ట్ సంకల్పం. ఆ సంకల్పం ఎక్కడ బయలుదేరింది? మీ అందరిలోనూ బయలుదేరింది. ఇట్లా ఆ సంకల్పం తర్వాత దానికి తగినటువంటి కార్యాచరణ. చివరికి ఆ లింకు మనందరికి అందజేయబడింది. ఆ లింక్ ద్వారా మనందరం కలవటం. ఇది జరిగింది. అట్లా ప్రతి పనికి కూడా. అలాగే సృష్టికి. ఇప్పుడు ఆ విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ సృష్టి రాకముందు, సృష్టింపబడక ముందు ఏంటి పరిస్థితి? ఎలా సృష్టింపబడుతుంది? అనేది మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఇవి 3 ప్రపోజిషన్స్. మూడ 3 మూల 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. 3 మూల మహా ప్రతిపాదనలు అనుకున్నాను. మహామూల ప్రతిపాదనలు 3. ఈ 3 మూల ప్రతిపాదనలు కూడా 3 ధర్మాలు ఆధారంగా ఉన్నాయన్నమాట. 3 దివ్య ధర్మాలు. మనం డివైన్ ప్లాన్ చెప్పుకున్నప్పుడు దివ్య ధర్మాల గురించి వివరించుకున్నాం. ఈ దివ్య ధర్మాలు ఏమిటి? ఆ పరబ్రహ్మంతో పాటు అలాగా ఆయన దగ్గరే ఉంటాయి అవి కూడా. అవసరమైనప్పుడు వాడుకోవటానికి వీలుగా అన్నట్టు. వంటింట్లో సరుకులు రెడీగా ఉన్నట్టుగా. మనం కూర చేయాలి అంటే అన్నీ రెడీగా ఉండాలి గదా! అక్కడ. కూర చేద్దామని చెప్పి కూరగాయలంటే అప్పటికప్పుడు కొనుక్కున్నారు. ఇక వాటిల్లో వేసుకునే సరుకులు, సంబారాలన్నీ గూడా అంతకుముందు తెచ్చుకొని ఉండాలి. రెడీగా ఉండాలవి. కొన్ని అప్పుడు తెచ్చుకున్న అవి అంతకుముందు కిరాణా షాప్‌లో రెడీగా ఉన్నాయవి. అట్లా అనుకున్నారు. కాబట్టి అంతకుముందు సిద్ధంగా ఉన్నాయవి. ఆ ఉన్న దాన్ని ఉపయోగించుకుంటూ ఈ కూర తయారు చేయబడింది. అట్లాగే ఉన్న ధర్మాల్ని ఉపయోగించుకుంటూ ఈ సృష్టి ఆ ధర్మానికి అనుగుణంగా బాగా సృష్టింపబడింది. వ్యక్త సృష్టిలోకొచ్చింది. ఇప్పుడు ఈ 3 ప్రపోజిషన్స్ కూడా 3 దివ్య ధర్మాల ఆధారంగా ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఫస్ట్ ప్రపోజిషన్ మొదటి ప్రతిపాదనకి సంబంధించి దివ్య ధర్మం ఏది? ద లా ఆఫ్ కమింగ్ ఇంటూ బీయింగ్. ది లా ఆఫ్ కమింగ్ ఇంటూ బీయింగ్. దైవము సృష్టిగా వ్యక్తమగుట అను మౌలిక తత్వ దివ్య ధర్మం. మూల దివ్య ధర్మం.
ఇది ఎప్పుడు అలా శాశ్వతంగా ఉంటాయి ఇవి ధర్మాలు. ఇవి వాడితే అయిపోయేవి కాదు. మనం గాలి పీల్చాం, గాలి అయిపోయిందేమో అంటే కాదు. నీళ్లు వాడుకున్నాం అయిపోయిందంటే కాదు. ఈ సృష్టిలో ఏది కూడా వాడుకుంటుంటే తగ్గిపోతుంది అన్నది లేదు. పరమాత్మ శాశ్వతుడు. ఆయన నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది కాబట్టి ఆయన ఏమన్నా తగ్గాడా అంటే ఏం తగ్గటం ఉండదు. అందుకే పూర్ణము అని అంటారు. పూర్ణముతో పోల్చారు. పూర్ణము అంటే సున్నా. సున్నా విలువ ఏమి మారదుకే ఎంత ఇది చేసినా. సున్నాలో నుంచి సున్నా తీసేసినా సున్నానే. సున్నాని సున్నాతో గుణించినా సున్నానే. సున్నాని సున్నాతో భాగించినా సున్నానే. ఇట్లాగే వేరే అంకెలతో చేసినా కానీ ఇట్లాగే భాగాహారం, గుణకారం, కూడికలు, తీసివేతలు చేసినా మళ్ళీ సున్నానే. అది ఏమాత్రం మార్పు లేకుండా ఉంటుంది. అందుకే పూర్ణాత్ పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే అని ఒక శాంతి మంత్రం ఉంది మనకి ఉపనిషత్తులో. పూర్ణం నుంచే అన్నీ వస్తున్నాయి, కానీ పూర్ణానికి ఏమాత్రం తరుగుదల లేదు. పూర్ణం పూర్ణంగానే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా తనలో నుంచి బయటకు వచ్చేదేం లేదు, తనలోనే జరుగుతూ ఉన్నది. మనం దానికి ప్రతీకగా ఉన్నాం. మైక్రోకాజం భగవంతుడైతే, మ్యాక్రోకాజం మనం మానవుడుగా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇదంతా చెప్పుకునేది మనలో జరిగేదే. అంటే ఆ భగవదంశం మనలో కూడా ఉంది. కాబట్టి ఈ సృష్టి మనం నిద్రపోయాం, ప్రళయంలోకి వెళ్ళిపోయినట్టే, మరలా మేల్కొంచాం, సృష్టి సృష్టింపబడిందని సృష్టిలోకి వచ్చినట్టుగా వ్యక్త సృష్టిలోకి వచ్చాం. నిద్ర అవ్యక్త సృష్టిలోకి వెళ్ళిపోయాం. కాబట్టి ఈ సృష్టి ప్రళయంలోకి వెళ్ళి మరలా వ్యక్త సృష్టిలోకి రావడానికి ఏమేం కార్యక్రమాలు చేయాలో, ఏవేంటి అవసరమో, మనం నిద్రపోయి మరలా మేల్కాంచినప్పటి నుంచి అవే పనులు, అవే అవసరాలు, అవన్నీ క్షణంలో 1000 వంతులు జరిగిపోతుంటాయి మనం. ఎందుకంటే వామన రూపంలో మనం ఉన్నాం కాబట్టి, నమూనాగా ఉన్నాం కాబట్టి, ఇదంతా చిన్న చిన్నయే కాబట్టి గబగబా క్షణంలో 1000 వంతులు మనకి ఏమాత్రము తెలియకుండానే మొత్తం జరిగిపోతాయి. మనం పూర్తిగా స్థూల జగత్తులో, స్థూలాతి స్థూల జగత్తులో ఉంటే ఎలాగుందో అక్కడ మనకి మెలకు వస్తుంది, అంతవరకే చూడగలుగుతాం. కానీ ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. మనం ఏమేమైతే ఈ 3 ప్రతిపాదనలు చెప్పుకుంటున్నాం, మొట్టమొదటిగా ఉన్నది ఒకటే, ఆ ఒకటి అనేకం ఎలాగైంది, ఇవన్నీ జరుగుతాయి మనలో, కానీ మనకి గమనికలోకి రావటం లేదు. ఈ క్రమక్రమంగా ఈ విషయాలన్నీ మనం వింటూ మనలో అవన్నీ మేల్కొంటూ ఉంటే మొత్తం మనం గమనించగలుగుతాం. ఋషులు గమనించారు, అలాగే దర్శించారు ఋషులు. అందువల్ల ఆ విషయాలన్నీ మనకి అందజేయగలిగారు. అసాధ్యమేమి కాదు అది. కాబట్టి ఫస్ట్ ప్రపోజిషన్ కి సంబంధించి మూల దివ్య ధర్మం ఏంటంటే ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్. దైవము సృష్టిగా వ్యక్తమగుటను దివ్య ధర్మం. అది డివైన్ ప్లాన్ లో చక్కగా మనకి వివరించారు, మనం చెప్పుకున్నాం. అదే డాక్టర్ని గా అంటే వ్యక్తమైన సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా సిద్ధాంతము లేక సూత్రంగా అది వ్యక్తము. అక్కడేమో దివ్య ధర్మంగా ఉంటుంది. అంటే సృష్టికి ముందు, సృష్టి ప్రారంభానికి ముందు దాంట్లో నుంచి మనం దాన్ని ఆధారంగా ఆ ధర్మాన్ని మనం తీసుకున్నప్పుడు అది వ్యక్త సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా డాక్టరీన్ గా మనకి పనిచేస్తూ ఉంటుంది. ఈ వ్యక్త సృష్టి డాక్టరీన్ అంటే సూత్రము గాని సిద్ధాంతం గాని. అదేంటి? హౌ ద వన్ బికమ్స్ ద మెనీ. ఆత్మ విద్య ఫర్ ఇట్స్ కంప్రహెన్షన్, అంటే ద డాక్టరీన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్. ఇది వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పటికల్లా ఎలాగా మనకి పనిచేస్తుంది అనమాట, ది డాక్టరీన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్. ఎందుకంటే మనకి
ఈ సృష్టి మనకి అర్థం కాకపోతే ఈ సృష్టిలో మనం వ్యవహరించటం మనకి తెలియదు. అంత చీకట్లో చిందులాటలాగా అయిపోతుంది. దీని పట్ల ఒక అవగాహన ఉంటే అప్పుడు మనం ఒక క్రమ పద్ధతిలో ఆ ధర్మాలకు అనుగుణంగా, ఆ సిద్ధాంతాలు డాక్ట్రిన్స్‌కి అనుగుణంగా, ప్రకృతి నియమ నిబంధనలకు అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం. లేకపోతే ఏంటి వీటికి వ్యతిరేకంగానే మన మనసు పనిచేస్తూ ఉంటుంది. మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు వచ్చిన ఆలోచనల ప్రకారం మనం పనులు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ అవగాహన ఏర్పడుతుందో, దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్. నాలెడ్జ్ వచ్చేటప్పటికల్లా క్రమంగా మనలో చక్కటి ఆ విషయాలన్నీ మేల్కొంటాయి. మేల్కొనటం ద్వారా ఏమవుతుంది? మన ధర్మానికి అనుగుణంగా, ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి ఈ సృష్టి ధర్మాలకి, ఈ సృష్టి నియమ నిబంధనలకి అనుగుణంగానే ఉన్నటువంటి ఆలోచనలొస్తాయి. ఎందుకంటే మన ఆలోచనలు దాటి మనం వెళ్ళలేము. మనం ఇక్కడ ఇది వినాలి అని మనకు అనిపించింది కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. అదే నేను వినను అన్నోడిని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వింటాడా? అటు ఇటు చూసి పారిపోతాడు. వినడు. మనకు ఆలోచన వస్తేనే దాన్ని అమలు చేయగలం. కాబట్టి వచ్చిన ఆలోచనలు అమలు చేసే వాళ్ళం ఎవ్వరైనా గాని. మరి మంచి ఆలోచనలు మనం తెప్పించగలమా? చెడ్డ ఆలోచనలు తీసేసి "నువ్వు పో, మంచి ఆలోచనలు నువ్వు రా" అంటే అవి వస్తాయా? మనం చెప్పినట్టు వింటాయా? లేదు. వింటే ఇంక విషయం పెద్ద విశేషం ఏముందిక? ఇక ఏం లేదింకా. కాబట్టి మన చేతల ద్వారా మనకొచ్చే ఆలోచనలో మార్పు. అంటే కొంచెం ప్రయత్నపూర్వకంగా. మనకొచ్చే ఆలోచనలు వస్తుంటాయి. ప్రయత్నపూర్వకంగా కొంచెం ఇగో ఇటువంటి విషయాలు మనమేంటి అన్నట్టుగా మనం చేస్తుంటే అప్పుడు రావాల్సిన ఆలోచనలే వస్తుంటాయి. ఆలోచనల యొక్క స్థితి మారిపోతుంది. ఇది డాక్ట్రిన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్, ఆత్మ విద్య. విశ్వ విజ్ఞాన సిద్ధాంతము లేక ఆత్మ విద్య. ట్రూ స్పిరిచువల్ అండ్ డివైన్ విజ్డమ్. అంటే దీంట్లో ఏంటొస్తుంది మనకి? హౌ ద వన్ బికమ్స్ ద మెనీ. ఒకడే ఎలాగ అనేకమయ్యాడు అనే విషయం ఇక్కడ మనకి స్పష్టంగా వివరిస్తుందన్నమాట ఈ ధర్మం. ఈ ధర్మానికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఆత్మ విద్య, యూనివర్సల్ నాలెడ్జ్. ఇప్పుడు అది మనం ఈ ప్రథమ ప్రతిపాదన ద్వారా, మొదటి ప్రతిపాదన అంతా కూడా దీని మీద ఆధారపడాలి. రెండో ప్రతిపాదనకి వెళ్ళామనుకోండి, అది లా ఆఫ్ పీరియాడిసిటీకి వెళ్ళిపోతుంది, పర్యాయత్మక. అలాగే మూడో అది లా ఆఫ్ పీరియాడిసిటీ, అదే డాక్టర్‌కి వచ్చినప్పటికల్లా డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యూవల్, నిత్య నూతనత్వ సిద్ధాంతం లేక సూత్రం. అలా మూడో ప్రతిపాదనలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా ద లా ఆఫ్ మోషన్, నిరంతర శాశ్వత చలన ధర్మం. ద లా ఆఫ్ మోషన్, ద డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, నిరంతర మార్పు సిద్ధాంతము లేక సూత్రం. ఈ మూడు కూడా మనకి ఒక క్రమ పద్ధతిలో. ఇప్పుడు ఈ థర్డ్ ప్రపోజిషన్‌కి వచ్చేటప్పటికల్లా పూర్తిగా వ్యక్త సృష్టి. ఈ వ్యక్త సృష్టిలో మనకేంటి జరుగుతుంది? ద లా ఆఫ్ మోషన్, నిరంతరం చలనమే కదా! చలనం. డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, కాబట్టి ఎప్పుడు మారేది. ఇప్పుడు ఉండేది మరుక్షణం మారిపోతూ ఉంటుంది. అట్లాగున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం మొదటి ప్రతిపాదనకి సంబంధించి ఆత్మ విద్య అంటే యూనివర్సల్ నాలెడ్జ్. ఆ విషయం మనం ఇప్పుడు చర్చించుకుందాం. అది తెలుపబడుతుంది ఈ మొదటి ప్రతిపాదన ద్వారా. ఈ 3 ధర్మాల గురించి మనం చెప్పుకున్నాము. అవి గనక మనకు కొంత అవగాహన ఉంటే చాలా తేలికైపోతుందన్నమాట సీక్రెట్ డాక్ట్రిన్ చదవటం. అందుకే జాఫ్రియా బర్బర్కా ఆ ధర్మాల్ని మన ముందు ప్రవేశపెట్టాడు. ఆ ధర్మాల ద్వారా వీటిని అధ్యయనం చేయడం. ఎందుకంటే ధర్మం అంటూ అక్కడ ప్రత్యేకంగా మనకు కనపడదు. ఈ సీక్రెట్ డాక్ట్రిన్ చదువుతూ వెళ్తుంటే. ఆ ధర్మానికి సంబంధించిన డాక్ట్రిను కనపడదు మనకు.
ఈ మొదటిది ఏదైతే ఉందో హౌ ద వన్ బికమ్స్ ద మెనీ, ఆత్మవిద్య, లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్ లా, అది ద డాక్టర్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్, ఆత్మవిద్య. అదే మనకి ద డాక్టర్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్ అని పేరు పెట్టకుండా ఈ గ్రంథానికి ఏం పేరు పెట్టారు? ద సీక్రెట్ డాక్టర్. ఇదే ఈ ధర్మం గురించే మనకి ఆ సీక్రెట్ డాక్టర్, ఆ పరబ్రహ్మం, పరమాత్మ, ద వన్ రియాలిటీ ఎట్లాగా అనేకమయ్యాడు. ఆ విషయాలు మనకి సీక్రెట్ డాక్టర్ లో ఒక క్రమ పద్ధతిలో వివరించబడింది. ఆ 7 స్టాంజాస్ యొక్క వివరాలతో మనకి మొత్తం స్థూల జగత్తు వరకు, మళ్ళీ స్థూల జగత్తు నుంచి ప్రళయంలోకి వెళ్ళటం వరకు, ఈ లా ఆఫ్ ఎవల్యూషన్, అంటే పరిపూర్ణుడు అవటం ఎలాగా కూడా, అణువు పరిపూర్ణత్వం చెందటం ఎలాగా కూడా దాంట్లో వివరించబడింది. నిన్న మనం పరబ్రహ్మం, ద వన్ రియాలిటీ, ద అబ్సల్యూట్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. మనం ఫస్ట్ టైం అనుకున్నాం ఆయనకు సంకల్పం కలిగింది. ఆ సంకల్పం అనేటప్పటికల్లా ఏమైంది? అది రెండుగా విభజింపబడింది. విరాట్ పురుషుడు అంటే మేల్ అండ్ ఫిమేల్ ఆస్పెక్ట్స్ అని. అంటే ఏది జరిగినా కానీ మనం ఇప్పుడు ఇంత దాకా వచ్చింది కదా స్థూల జగత్తు వరకు, స్థూలాతి స్థూలంగా మనం మన పంచేంద్రియాలతో అందుతున్నటువంటి సృష్టి అంతా కూడా ఈ సృష్టిలో మనం తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇదంతా ఆయన నుంచి దూరం జరిగి రావటం కాదు, ఆయనలోనే జరుగుతూ ఉన్నది ఇది. అందుకని ఒకడే అనేకమయ్యాడు అని చెప్పగలుగుతున్నాం. ఒకడే అనేకమయ్యాడు అంటే ఆయన ఒక చోట ఉండి మొత్తం ఇలాగా జరగటం కాదు, ఆయనలోనే జరుగుతుంది. సమస్తము ఆయన యందే ఉన్నది, ఆయనలోనే జరుగుతున్నది. అందువల్ల ఆయనే ఇదంతా ఉన్నాడు అని మనకి భావన. ఇప్పుడు ఈ వన్ రియాలిటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏమైంది? మనకి అబ్సల్యూట్ స్పేస్ వచ్చేసింది. 2 ఆస్పెక్ట్స్ గా ఇది విడదీయబడింది. అంటే మనకి మామూలుగా రైల్వే స్టేషన్లు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న టౌన్స్ కానీ లేకపోతే గ్రామాలు కానీ ఒక లైనే వెళుతూ ఉంటుంది. ఇక అది ఒకవైపుకి వెళ్ళటమే కానీ ఇంకో వైపుకి, ఒకవైపు కానీ అటు కానీ ఇటు కానీ, ముందుకు కానీ వెనక్కి కానీ ఒకవైపుకే ఉంటుంది. కానీ కొన్ని విజయవాడ లాంటి, గుంటూరు లాంటి స్టేషన్స్ ఉన్నాయనుకో, ఇంకా పెద్ద పెద్ద సిటీస్ కి సంబంధించిన స్టేషన్స్, అవి జంక్షన్స్ అంటారు. ఎందుకని? అక్కడి నుంచి చీలుతుంది మార్గాలు. ఇంకో వైపుకు వెళ్ళొచ్చు, తూర్పు దిక్కుకు వెళ్ళొచ్చు, పడమర దిక్కుకు వెళ్ళొచ్చు, ఉత్తరం దిక్కుకు వెళ్ళొచ్చు. అట్లా వేరు వేరు మార్గాల్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఉంటాయి జంక్షన్. అది అట్లాగా ఇది జంక్షన్ గా ఆ వన్ రియాలిటీ పరబ్రహ్మం దగ్గర 2 జంక్షన్లుగా, 2గా విడదీయబడింది. ఆయన దగ్గర ప్రారంభమైంది 2. ఎట్లా ప్రారంభమైంది? ఆయన 2గా అవ్వలేదు. ఆయన యొక్క సంకల్పం మూల పురుషుడు, మూల ప్రకృతి. ఏదైనా కానీ కావాలి అంటే సంయోగం జరగాలి, ఇద్దరి మధ్యన సంయోగం జరగాలి. మేల్ ఆస్పెక్ట్, ఫీమేల్ ఆస్పెక్ట్ మధ్యన, యాక్టివ్ ప్యాసివ్ మధ్యన ఆ సంయోగం జరిగితే అప్పుడు ఒకటి పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి సృష్టి పుట్టాలి అంటే మూల పురుషుడు, మూల ప్రకృతి, ఆ ఇద్దరు వచ్చారు. ఎలాగో వచ్చారు? స్పేస్ అండ్ టైం. అబ్సల్యూట్ అబ్స్ట్రాక్ట్ స్పేస్. ముందు పిల్లోడు పుట్టాలి. మన వరకు చూసుకుంటే తల్లి గర్భం కావాలి కదా, చోటు కావాలి కదా, తల్లి కడుపులో చోటు కావాలి.
ఆ చోటులో ఆ గర్భంలో కదా. ఫస్ట్ స్పేస్ అన్నమాట. స్పేస్ వచ్చిన తర్వాత అబ్స్ట్రాక్ట్ స్పేస్, దాని తర్వాత అబ్సల్యూట్ అబ్స్ట్రాక్ట్ మోషన్, అమ్మవారు, తర్వాత అయ్యవారు. మోషన్ ఏమో అయ్యవారు. ఇట్లా అంటే టైం, స్పేస్ అండ్ టైం, ఈ రెండు ప్రకృతి, మూల ప్రకృతి, మూల పురుషుడు అంటే విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడు అందుకే మనకి బైబిల్లో ఆడమ్ అండ్ ఈవ్ ముందు వచ్చారు అన్నట్టుగా చెప్తారు. అంటే అది చాలా స్థాయిలు దాటిన తర్వాత, చాలా దశలు దాటిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళిద్దరు, ఆడమ్ అండ్ ఈవ్. కానీ ఆ ప్రారంభంలో ఉన్నది కూడా దీనికి సంబంధించింది అనమాట. అంటే మూల ప్రకృతి, మూల పురుషుడు, విరాట్ పురుషుడు. పురుషుడు ప్రకృతి రెండుగా అక్కడ జంక్షన్ వచ్చిందనమాట, చీలింది. పరబ్రహ్మము వన్ రియాలిటీ ఉన్నది ఒకడే, వాడి దగ్గర రెండుగా చీలిక ఏర్పడింది. ఎందువల్ల ఏర్పడింది? ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పం లేకపోతే చీలిక ఏర్పడేది కాదు. ఇప్పుడు మనలో ఈ సంకల్పం లేకపోతే ఇక్కడ కూర్చుని పాఠాలు వినాలి, మనం ఏదో దీని గురించి తెలుసుకోవాలి అన్న సంకల్పం లేకపోతే ఈ స్కైప్ గ్రూప్ లేదు, మనం జాయిన్ అవటం లేదు, ఏమీ లేదు. ఎక్కడ వాళ్ళం అక్కడ, ఎవరి పనుల్లో వాళ్ళు. మరి ఇదంతా ఎలాగొచ్చింది? సంకల్పం, మహాసంకల్పం మనందరిలోనూ కదిలింది. అందరిలోనూ సామూహికంగా కదిలేటప్పుడు కల్లా దానికి కార్యాచరణగా ఇప్పుడు మనం కూర్చొని చెప్పుకోవాలి. అంటే సృష్టి ప్రారంభం అలా ఉంది. ఉన్నది ఒకడే, ఆ ఒకడి నుంచి అనేకం ఎలాగైందని కదా మనం అనుకుంటున్నాం. ఇప్పుడు స్పేస్ అండ్ టైం, పరబ్రహ్మం, ద వన్ రియాలిటీ, ద అబ్సల్యూట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు ఆ ప్రజ్ఞ చైతన్యము, ప్రజ్ఞ లేక చైతన్యము, కాన్షియస్నెస్, అలాగే మ్యాటర్. అంటే ఇవన్నీ ఏంటి, ఇంకా భిన్నత్వానికి రాని స్థితిలోనమాట. ఇంకా మనకి ఏకత్వానికి సంబంధించిందిగానే అక్కడ ఉన్నదన్నమాట. అబ్సల్యూట్ అంటే పరిపూర్ణంగానే ఉంది. అది పరిపూర్ణం ప్రజ్ఞ, పరిపూర్ణ చైతన్యము, పరిపూర్ణ ఈ పదార్థం కూడా పరిపూర్ణంగా ఉంది స్టార్టింగ్ లో, ప్రారంభంలో. తర్వాత డిఫరెన్షియేషన్, ఇంకా డిఫరెన్షియేషన్ తర్వాత వచ్చింది. ముందుగా ఆ రెండు డిఫరెన్షియేషన్ వచ్చింది, రెండుగా డ్యుయాలిటీ వచ్చింది. దట్ ఎసెన్స్ which is out of all relation to conditioned existence. అంటే వ్యక్త ప్రపంచం అనేటప్పుడు కల్లా కండిషన్ అయిపోతుంది, పరిమితం అయిపోతుంది. అంతకుముందు ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, వన్ రియాలిటీ ఆధారంగా ఆయన క్షేత్రం, క్షేత్రజ్ఞుడు ఆయన, ఫీల్డ్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ఈ ప్రజ్ఞ చైతన్యము అంటే విరాట్ పురుషుడు, తర్వాత మూల ప్రకృతి, మూల పురుషుడు, వీళ్ళిద్దరిలో ఆ కాన్షియస్నెస్ అంటే పురుషుడిది వచ్చిందనమాట. మూల పురుషుడు అంటే విరాట్ పురుషుడు బహిర్గతమయ్యాడు, విరాట్ పురుషుడు బహిర్గతమయ్యాడు, బయటికి వచ్చాడు. అంటే ఆయనకి ఆధారం ఏది? వన్ రియాలిటీ. ఏదైనా కానీ ఎక్కడ ఏది వచ్చినా సరే వెనక ఆధారం అది అలాగే ఉంటుంది. ఆధారం అన్నిటికీ ఆధారము ఆయనే. మళ్ళీ మనం కరెంటు తయారయ్యే చోట నుంచి ఎంతో దూరం వచ్చేస్తాం, కొన్ని వందల కిలోమీటర్లు, అయినా కానీ మన ఇంట్లో బల్బు వెలుగుతుంది.
ఎన్ని స్థాయిలు దాటి, ఎన్ని దశలు దాటి మన దగ్గరికి వచ్చింది ఆ కరెంటు. అయినా కానీ ఆధారం వన్ రియాలిటీ ఏదైతే ఉందో, ప్రారంభం ఏదైతే ఉందో, తయారయ్యే చోటు. ఆ తయారయ్యే చోటు సృష్టి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఎందుకంటే స్పేస్‌లో నుంచి కదా! ఆ కరెంట్‌ని ఎక్కడ లాగుతున్నారు? టర్బైన్ తిరుగుతుంది. టర్బైన్ స్పీడ్‌గా తిరగటం వల్ల ఈ చోటులో ఉన్నటువంటి లాటెంట్‌గా కినెటిక్ ఎనర్జీ ఇవి ఉన్నాయి కదా! లాటెంట్‌గా ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తున్నారు. అంటే అంతకుముందు వన్ రియాలిటీ ఉంది. దాంట్లో అక్ ఆహ్, మనకి ఆ ఎనర్జీ మన కంటికి కనపడని ఎనర్జీ అలాగా ఉందక్కడ. దాన్ని మనం ఈ టర్బైన్ తిప్పడం ద్వారా కరెంట్ తయారయ్యేటట్టు చేస్తున్నాం. అది మూల పురుషుడుగా వచ్చింది. ఈ మూల పురుషుడికి ఆధారం ఈ స్పేస్‌లో ఉన్నటువంటి ఆ క కినెటిక్ ఎనర్జీగా ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అవ్యక్తంగా ఉందక్కడ. మన కంటికి కనపడకుండా. దాన్ని టర్బైన్ తిప్పడం ద్వారా వ్యక్తమయ్యేటట్టుగా చేసుకున్నాం. అట్లా ఎక్కడికెళ్ళినా గాని మనం ముందు ఆధారం, వన్ రియాలిటీ. దేన్ని చూసుకున్నా సరే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అంతేగాని ఈ మధ్యలో ఎక్కడో ఇక్కడి నుంచి ప్రారంభమైందని అనటానికి లేదు. మనకు అంతవరకే తెలిసుండొచ్చు. మన యొక్క ఆలోచన అంతవరకే వెళ్ళుండొచ్చు. అంతవరకే అంది ఉండవచ్చు మనకి. కానీ దాని వెనక ఉంది. వెళ్ళి ఎక్కడాగింది? వన్ రియాలిటీ దగ్గర. ఏది తీసుకున్నా మనం. ఎందుకంటే సెంటర్‌తో అనుసంధానం కూడా. సెంటర్ నుంచే ఇదంతా that essence which is out of all relation to conditioned existence. అంటే అక్కడికి ఇంకా all of which conscious existence is a conditioned symbol. ఈ మూల పురుషుడు, మూల ప్రకృతి. వీళ్ళేంటి? వీళ్ళు బంధింపబడలేదు. సృష్టి పూర్తిగా స్థూల జగత్తుకు వచ్చేటప్పటికి బంధింపబడుతుంది కానీ కండిషన్డ్ అవుతుంది. అంతకుముందు అది అన్‌కండిషనల్ గానే ఉంది. ఆయన నుంచి ప్రారంభం. మూల ప్రకృతి, మూల పురుషుడు, విరాట్ పురుషుడు. But once that we pass in thought from this absolute negation, duality supervenes in the contrast of spirit and matter, subject and object. అంటే మళ్ళీ ఆయనతో మనం చూసుకుంటే ఆయన శాశ్వతుడు కదా! ఆయన లక్షణాలతో చూసుకుంటే ఇవి తగ్గినట్టు అనిపిస్తుంది. కొంచెం లక్షణాల్లో మార్పు వచ్చినట్టుగా, స్థూలానికి వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ, ఇంకా స్థూలానికి ఏమీ రాలేదు. ప్రారంభంలోనే ఉందని. అదేమైంది? అది మనకి డ్యుయాలిటీకి అంటే 2గా విభజింపబడింది. పురుషుడు, ప్రకృతి. వాళ్ళిద్దరి యొక్క దీంతో ఇక 2 భేదం చూపే వీటికి స్పిరిట్ అండ్ మ్యాటర్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇట్లా 2గా ఇక మిగతా అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట అక్కడ. ఇంకా అనేకత్వం ప్రారంభం అయిందన్నమాట. రూపము, జీవము అన్నట్టుగా ప్రారంభం. అంటే జీవ ప్రసారాలు ప్రారంభమైనవి అన్నమాట అక్కడి నుంచి. Spirit or consciousness and matter are however to be regarded not as independent realities, but as the two facets or aspects of the absolute Parabrahma. ఇట్లాగా 2 వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఈ 2 వేరు ఒకదానికి ఒకటి సంబంధం లేదు. వీళ్ళిద్దరికీ
ఇంకొకళ్ళు లేరు, వీళ్ళే స్టార్టింగ్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. మనకి ఎక్కడ చూసినా కానీ ఇదే ప్రారంభం అన్నట్టుగా అనిపిస్తుంది కదా. వీళ్ళే ఫైనల్, వీళ్ళే మొనార్క్ అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. త్రిమూర్తులే ఫైనల్ కాదు. అందరికన్నా గొప్పగా చెప్పుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళే ముగ్గురు మూలపుటమ్మ ఎవరు ఉందో ఆ మహాశక్తితో ఆమె ఆమె యొక్క అధీనంలో వీళ్ళందరూ ఉన్నారు. మనకి సౌందర్య లహరిలో అదే వస్తుంది. కాబట్టి మనం ఏది తీసుకున్నా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే ఒకదాని ఆధారంతో. అంటే రెండు కాదు, స్పిరిట్ అండ్ మ్యాటర్, చైతన్యము లేక ప్రజ్ఞ, పదార్థము అంటే రూపము, జీవము రెండుగా అయినట్టుగా అనిపించింది కదా మనకి. అంతకుముందు ఆయనలో ఒక్కటే ఉంది, ఒక్కడుగానే ఉన్నాడు. ఇప్పుడు రెండు వచ్చినాయి కాబట్టి ఈ రెండు వేరు వేరు అంటానిక అవకాశం లేదు. టు బి రిగార్డెడ్ నాట్ యాజ్ ఇండిపెండెంట్ రియాలిటీస్ బట్ యాజ్ ద టూ ఫెసెట్స్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ పరబ్రహ్మ. అది ఆ పరిపూర్ణుడు ఎవరున్నారు, ఆ పరబ్రహ్మ ఒకే ఒకడు ఎవరున్నారు, ఆయన యొక్క ద్విముఖంగా, ఆయన యొక్క రెండు ఆస్పెక్ట్స్. ఒక నాణ్యానికి బొమ్మ బొరుస అనే రెండు వైపులో ఉన్నట్టుగా, రెండు ముఖాలు ఉన్నట్టుగా, ఒకదానికి రెండు ముఖాలు ఉన్నట్టుగా, ముందు వెనుక అనేలాగా ఉంటాయి. అది అలాగా. which constitute the basis of conditioned being, whether subjective or objective. అట్లాగానే అవి కూడా ఇక కండిషన్డ్ బీయింగ్ అంటే విరాట్ పురుషుడు అంటేనే సగుణ బ్రహ్మ అన్నట్టుగా వచ్చేస్తుంది, సగుణ రూపంగా. అంటే కండిషన్, పరిమితం, పరిమితం అన్నట్టుగా. ఆయన అపరిమితుడు. ఆయన నుంచి వచ్చినటువంటి ఈ విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ సంకల్పం అనేటప్పుడు కల్లానే పరిమితత్వం వచ్చేస్తుంది. ఆయన నుంచి బాహ్యంగా ఉంది కదా, మొట్టమొదటగా ఆయన సంకల్పం అది రెండుగా అయిపోయింది. రెండుగా అయింది అంటే అర్థం ఇంకా అది కండిషన్డ్ అయిపోతుంది, కండిషన్డ్ ఎగ్జిస్టెన్స్, పరిమితం అయిపోతుంది. కన్సిడరింగ్ దిస్ మెటాఫిజికల్ ట్రయాడ్, అంటే ఇప్పుడు రెండు రకాలు ఇవి వచ్చినాయి, అది ఒకటి ఉంది. అసలు ఈ ప్రారంభం ముందు ఒకటి ఉంది, ఉన్నది ఒకడే పరబ్రహ్మం, వన్ రియాలిటీ. తర్వాత మనకి ఈ విరాట్ పురుషుడు అంటే స్పేస్ అండ్ టైం, దాన్నే మనం విరాట్ పురుషుడు, ప్రకృతి, మూల ప్రకృతి, మూల పురుషుడు, మూల విరాట్ పురుషుడు, మూల ప్రకృతి, వీళ్ళిద్దరు. దాన్నే మనకి స్పిరిట్ అండ్ మ్యాటర్ గా ఇట్లాగా మూడుగా వచ్చింది, త్రయీముఖంగా వచ్చింది, మూడు త్రిభుజం లాగా. అట్లాగా వన్ రియాలిటీ టాప్ లో, శీర్షంలో, కింద రెండు భుజాల దగ్గర కూడా రెండు, దీనికి ఒకటేమో స్పిరిట్ ఆర్ కాన్షియస్నెస్, ఇంకొకటి మ్యాటర్. ప్రకృతి పురుషుడు, ప్రకృతి పురుషుడు, ఇట్లా మూడుగా వచ్చింది. కన్సిడరింగ్ దిస్ మెటాఫిజికల్ ట్రయాడ్, ఇదంతా కూడా మన ఆలోచనలకి, మన ఊహలకి ఏమాత్రము అందనది. ఊరికే ఆయన ఋషులు దర్శించారు కాబట్టి మనకి ఇలాగ అందజేస్తున్నారు, ఇలాగ ఉంటుంది అన్నట్టు. మాత్రం అప్పుడు ఎవరూ లేము, అది తెలుసుకోవడానికి ఎవరూ లేము. ఒక రియాలిటీ ఉన్నాడు, ఆయన నుంచి రెండుగా చీలినట్టుగా ఆయనలోనే ఉంది అది, పురుషుడు ప్రకృతి, ఆ ఫిమేల్ ఆస్పెక్ట్, మేల్ ఆస్పెక్ట్. ట్రయాడ్ యాజ్ ద రూట్ ఫ్రమ్ విచ్ ప్రొసీడ్స్ ఆల్ మేనిఫెస్టేషన్. ఆయన సంకల్పానికి అనుగుణంగా ఏమొచ్చిందనమాట, ఇద్దరు వచ్చారు. అంటే మేల్ ఆస్పెక్ట్, ఫిమేల్ ఆస్పెక్ట్ వస్తేనే కదా పురుషుడు ప్రకృతి వస్తేనే
ఆ వారి సంయోగం ద్వారా ఈ సృష్టి ఇక సృష్టింపబడటానికి వీలవుతుంది, వ్యక్త సృష్టిలోకి రావడానికి వీలవుతుంది. అది రూట్ అన్నమాట, మూలం. వాళ్ళిద్దరి నుంచి వాళ్ళిద్దరు ప్లస్ ఆయన అంటే మొత్తం ముగ్గురు, ఒక త్రిభుజం వచ్చిందన్నమాట. Root from which proceeds all manifestation, the great breath assumes the character of pre-cosmic ideation. అంటే ఈ మొత్తానికి మరి చలనం దీన్ని చేసేదిగా ఉండాలి, మోషన్ చలన ధర్మం కలిగేదిగా ఉండాలి. అదేంటి? కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. అంటే విశ్వ ఆవిర్భావానికి ముందున్నటువంటి ఐడియేషన్, సంకల్పం. విశ్వాన్ని అంటే సృష్టిని సృష్టించాలి అన్న సంకల్పం. సృష్టి ఇంకా రాలేదప్పుడు, ప్రీ కాస్మిక్, ఈ విశ్వం ఏమీ ఏర్పడలేదు. మనం ఇది ఇక మనం కూర్చుని ఇలా పాఠాలు వినాలి అన్నది ఊరికే సంకల్పం మాత్రంగా మన మనసులో ఉన్నంత వరకే. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇక ఈ లింకు తయారు, స్కైప్ గ్రూప్ తయారు చేయటం కానీ, గ్రూప్ లో మెంబర్లు చేర్చుకోవడం కానీ ఏమి లేవు, సంకల్పం ఉందంతే. అట్లాగే ఈ సృష్టి ఏమీ లేదు, వన్ రియాలిటీ. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయన ఉన్నాడు. ఆయన నుంచి ప్రకృతి పురుషుడు ఇద్దరు వచ్చారు. ఈ ట్రయాంగిల్ రూట్ గా ఉండి దీని నుంచి ఇక సమస్త సృష్టి బహిర్గతం అవడానికి ప్రారంభం అయిందన్నమాట, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. మిగతాది మనం రేపు చెప్పుకుందాం. మనం ఏంటంటే మనకి అసలు ఏమీ తెలియని విషయం కదా ఇది అన్నట్టుగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వినడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ. కానీ మొత్తం అన్ని చోట్ల జరిగేది ఇదే. అందువల్ల మనతో అన్వయించుకుంటే చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఉదాహరణ ఇదే. మనం ఈ స్కైప్ గ్రూప్ ఏర్పాటుకి ముందు ఏంటి పరిస్థితి? స్కైప్ గ్రూప్ ఏమీ లేదు. అంతకు ముందు ఏంటి ఉంది పరిస్థితి? అదే ఎట్లాగా వచ్చింది అంటే ఒక్కడెవడైతే ఉన్నాడో ఆ వన్ రియాలిటీ, అది మనందరిలోనూ ఉన్నాడు కదా. అందుకని చెప్పి మనందరము ఆయన యొక్క దీంట్లోనే ఉన్నాం కాబట్టి ఆయనకి ఇదే కాబట్టి అదే పద్ధతి ఇక్కడ కూడా జరుగుతుంది. ఆ వన్ రియాలిటీ నుంచి ఏమైంది? సంకల్పం వచ్చింది. ఈ సంకల్పం ఎక్కడిది? మనం ఇట్లా పాఠాలు వినాలి అని ఇట్లా ఎవరైనా కానీ, మనం ఒక్కడమే అని కాదు. ఈ సంకల్పం ఎక్కడిది? ఆ వన్ రియాలిటీ. వన్ రియాలిటీ ఆయన ఒక సంకల్పం, ప్రకృతి పురుషుడుగా వచ్చారు. ప్రకృతి పురుషుడుగా వచ్చి ఆ తర్వాత అది బహిర్గతమై ఇంకా ఈ సృష్టి ప్రారంభం ఎట్లాగైతే అయిందో ఆ మాదిరిగానే ఇక్కడ కూడా మనం స్కైప్ గ్రూప్ పెట్టుకోవటం, దాంట్లో జాయిన్ అయిపోయి మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఇలా జరుగుతుంది. ఇట్లా మనం వీటికి అన్వయించుకుంటూ ఉంటే కొంచెం తొందరగా అర్థం అవటానికి వీలు. ఇదేదో మనకి సంబంధం లేని విషయము కాదు, మనకి పూర్తిగా సంబంధించింది. మనం చెప్పుకునేది ఏదైతే ఉందో సీక్రెట్ డాక్టర్లో ఇచ్చిన ప్రతి అక్షరం మనలోనే ఉంది. ఆ గ్రంథం మనమే, వేరే ఎక్కడో ఎత్తకటం ఎక్కడదోనండి ఇది మనకేమో అర్థం కావట్లేదు అనటం లేదు. మనలోదే, మనమే ఆ గ్రంథంగా నిలబడి ఉన్నాం. ఆ గ్రంథంలో ఒక విషయం చెప్పుకుంటున్నామంటే ఒక పేజీ తీసినట్టు, అంటే మనలో ఒక పొర మేలుకున్నట్టు. పొరలుగా ఉన్నాయి మనకి. ఆ పొరలు అలాగా ఒకదాని మీద ఒకటి పేరుకుపోయి మొత్తం అది మనకి ఏమాత్రం గమనికలో లేకుండా నిద్రాస్థితిలో ఉన్నట్టు అయిపోయింది. అంటే వృక్షాలు, జంతు స్థితిలో ఈ ఎట్లాగైతే నిద్రాస్థితిలో ఉంటాయి, నిద్రాణ స్థితిలో ఈ కాన్షియస్నెస్, అది మనలో కూడా ఆ మాదిరిగా నిద్రాణ స్థితిలో ఉంది.
ఇప్పుడు మనం మేల్కొన్నట్టుగా అవుతుంది అనమాట ఇవన్నీ చెప్పుకోవడం ద్వారా. అందువల్ల ముందు ఇవి మనకి సంబంధించిన విషయంగా లేదే అన్నది పెట్టుకో. ఇది మనకి సంబంధించిన విషయమే. అందుకే నో దై సెల్ఫ్ అందుకు చెప్పారు, నిన్ను నీవు తెలుసుకో. నీవెవరు అని మరి రమణ మహర్షి ప్రశ్న. మన దగ్గరే ఉంది వ్యవహారం అంతా. దానికి చక్కటి వివరణ మనకి ఇది అందిస్తుంది. ప్రారంభం ఎలాగుంటుంది? ప్రతి ఆలోచనకి ఆలోచన వచ్చాక మనం కదులుతాం. ఆలోచన రాకముందు ఎక్కడ బయలుదేరింది? ఆయన దగ్గర బయలుదేరింది అనే దానికి ఇట్లా అన్వయించుకోవాలి. ఇప్పుడంతా తేలికైపోతుంది, అంత ఆయన నుంచే వస్తుంది అనేది అర్థమైపోతుంది. ఒకడే అనేకం అంటే ఎట్లాగయ్యాడు? అందరి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకటి నుంచి వస్తున్నాయి. దివ్య సంకల్పం ఒకటి ఉంది, పరాస్థితి నుంచి అందరికీ వస్తున్నాయి. మరి అందరికి ఒకే రకమైన ఆలోచనలు రావట్లేదంటే మన యొక్క స్థితులను బట్టి రకరకాలుగా మనం ఈ ఎవల్యూషన్ లో, ఈ పరిణామంలో, ఈ వికాస దశల్లో అనేక స్థాయిల్లో ఉన్నాము. దానికి తగ్గట్టుగా అందుతుంది. మనకి గదిలో ఏదో ఒక కిటికీనే ఉంది, గాలి రాదు, వెలుతురు రాదు, చుట్టూ ఇళ్ళు ఉండిపోయినాయి, మనకి కిటికీలు ఏదో ఒక కిటికీ ఉంది అన్నట్టుంటే మరి గాలి ఇది ఎట్లా వస్తుంది? ఇప్పుడు సూర్యుడు ఫుల్గా అందరి మీద ఉన్నాడా? ఒకటే ఆలోచన వస్తుంది. మనం ఉన్న దాన్ని బట్టి అది మారిపోతాం. అంటే మనకి తగ్గట్టుగా మనలో ఆవి మేల్కొంటమే జరుగుతుంది అనమాట. వేరే వేరే స్థాయిలో మనం ఉన్న వికాస దశకి తగ్గట్టు. అంటే ఇవి వినడం ద్వారా ఏమవుతుంది? మొత్తం బాహాటం అయిపోతుంది. ఇక మనకి అడ్డంకులు ఏమీ లేవు. ఒక కిటికీ అంటాం కాదు, ఇక మనమే ఈ స్పేస్ గా మారిపోతాం, పురుషుడుగా మారిపోతాం, మనమే ఈ ప్రకృతిగా మారిపోతాం, మనమే వన్ రియాలిటీగా మారిపోతాం. ఇంకేముంది కదా అలాగే. ఓకే అన్న, రేపు చెప్తున్నాం అది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.